నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. అక్క, మీ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చెప్తూ ఉంటే బోలెడు ఎపిసోడ్స్ మనం మాట్లాడుకోవచ్చు అని అనిపిస్తుంది. మాట్లాడుకుందాం పద్మిని, నిజంగా. షూర్. ఎందుకంటే పని అయింది అని చెప్పుకోవడం కూడా, ఆ సంతోషం పంచుకోవడం కూడా గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్. షూర్లీ. మొన్న మీరు చెప్పినటువంటి ఎక్స్‌పీరియన్స్ నాకు చాలా ఆనందం అనిపించింది. పోయిన వస్తువు అది మళ్ళీ తిరిగి దక్కింది అనంటే జనరల్‌గా అయితే పెద్దవాళ్ళు చెప్తారు, మన కష్టార్జితం ఎక్కడికి పోదు, మనతోటే ఉంటుంది. నిజంగా కష్టపడిందయితే. కొన్ని సందర్భాల్లో మేము కష్టపడే సంపాదించామండి పోయింది అని అంటుంటారు. అది గోల్డ్ అవ్వచ్చు, డబ్బులవ్వచ్చు, బైక్ అవ్వచ్చు. కష్టపడి సంపాదించకపోయినా ఒక్కొక్కసారి మనసు కూడా పోతూ ఉంటుంది. సరే, ఈ మనసు అనేది చాలా పెద్ద టాపిక్ కాబట్టి మానసిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాను. అది పెద్ద టాపిక్ కాబట్టి వస్తువుల గురించి మాట్లాడుకుంటే, మొన్న ఒకరికి మీ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి నాకు చెప్పండి. అలాగే పోయినటువంటి వస్తువుల్ని ఎలా మనం తిరిగి మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు అనే దాని గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను. ఏదైనా వస్తువు పోయింది అని అంటే కార్తవీర్యుడిని తలుచుకోమని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. అయితే కార్తవీర్యుడు ఎంత ఘనంగా పనిచేస్తారు అసలు అనేది నాకు కూడా మొన్న రుజువైంది అనమాట. కార్తవీర్యార్జునుల వారు ఎంత ఘనంగా పనిచేస్తారు అనేది నాకు రుజువైపోయింది అనమాట. ఇంకా మళ్ళీ ఇంకోసారి ఎందుకనంటే మనం ఏదైనా వస్తువు పోయింది అని అంటే ముందు నక్షత్రాన్ని వెతుకుతాం అనమాట. అంటే ఏ నక్షత్రంలో పోయింది అని చెప్పి. అలా నక్షత్రాలు వెతికినప్పుడు కొన్ని నక్షత్రాలని కేటగరైజ్ చేస్తారనమాట. అలాగే శ్రవణ నక్షత్రంలో పోయింది ఏది దొరకదు. అయ్యయ్యో, గోవిందా గోవిందా. జాగ్రత్తగా ఉండాలి. కానీ గోవిందా గోవిందా అన్నా కూడా సుదర్శనుడు ఉంటాడుగా పక్కన, కార్తవీర్యుడు అనేసరికి ఆయన ఎతికి తెచ్చిచ్చేసారు అనమాట. శ్రవణ నక్షత్రం రోజే పోయింది పాపం, కనిపించడం లేదు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, లేదు అది ఇంట్లోనే ఉంది, ఒకసారి చూడండి అంటే, అవకాశం ఏమైనా ఉందా, అసలు ఇంట్లో ఉందా లేదంటే, లేదు మీరు చూడండి అని చెప్పడము, ఫైండ్ రీచ్ అని స్విచ్ వర్డ్ చెప్పడము, నేను కూడా ఫైండ్ రీచ్ అని నేను కూడా చదవడం, దొరికితే బాగుండు అని అనుకోవడం. హీలింగ్ అనేవి మనం చేసేస్తూనే ఉంటాం కదా, నీకు తెలిసిందే కదా. అంటే వెంటనే నేను స్టార్ట్ చేసేస్తాను ఎవరికైనా కూడా. అయితే అప్పుడు వెంటనే ఒక 2 hours అయిన తర్వాత అయితే మధ్యలో ఈ 2 hours మధ్యలో నాకు కార్తవీర్యుడు గుర్తుకొచ్చారు. కార్తవీర్యుడికి కూడా దండం పెట్టుకోమని ఆవిడకి చెప్పినట్టే గుర్తు నాకైతే. నేను మాత్రము నాయన శ్రవణ నక్షత్రం నాడు పోయింది దొరకదంటారు కార్తవీర్య, మరి నువ్వు నక్షత్రాలు ఎటువంటివి ఎలా ఉన్నా కూడా నువ్వు తెచ్చిగలుగుతావు అని అంటే గనక దొరికేటట్టు చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం. ఆవిడ వెంటనే ఫోన్ చేయడము, వితిన్ 1/2 hourలో దొరికిందండి వస్తువు అని చెప్పడం జరిగిందనమాట. అంటే భగవంతుడు స్విచ్ వర్డ్స్ ఎలా హెల్ప్ చేస్తాయో చూడు. కొన్ని జాతకాల ప్రకారంగా జరుగుతాయి అని అనుకోవడంలో, జాతకంలో నీకు చెప్తాను కదా, కొన్ని పేజెస్ ఖాళీగా ఉంచుతాడు భగవంతుడు అని చెప్పి, ఇలాంటివే. అంటే భగవంతుడి మీద అత్యంత అపారమైన నమ్మకం పెట్టుకొని ఆయన ముందు ఎంతసేపు చిన్నపిల్లల్లాగా, మన మనసు చిన్నపిల్లల్లాగా, అంటే చిన్నపిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా మనం భగవంతుడిని గనక పాదాలు పట్టుకుంటే అసలు ఏమాత్రం అవ్వని పని అంటూ ఉండదు అని ఈ గొలుసు దొరికినప్పుడు నాకు అర్థమైంది. అయిపోయిందా? అయినప్పుడు ఏదైనా సరే మీకు చెప్తాను నేను. మళ్ళీ నన్ను హీలింగ్ చేస్తారా అంటే, హీలింగ్కి మీరు ఫీజు తీసుకుంటారని మాత్రం నన్ను అనొద్దు, ఎందుకో కూడా మీకు చెప్తాను. దొరికింది నాకు. ఏదన్నా కొంచెం స్వామివారికి ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పడము, నేను చూస్తానమ్మా, ఇంత నేను అనను, మీరు ఇవ్వండి అని చెప్పడము. సరే ఆవిడ వేస్తాను అనుకోవడము, అది కొంచెం లేట్ అవ్వడము, ఇది మొత్తానికి ఉంటుంది కదా మనకి. అది జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇక్కడ ఒక ఉంగరం పెట్టుకుంటా, ఇవాళ తీసేసాను ఇంక బాబాయ్ అని చెప్పి. ఆ ఉంగరము రౌండ్ ఉంగరము ఎలా మిస్ అయిపోయింది. నెక్స్ట్ డే మిస్ అయిపోయింది. నేను మామూలుగా బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకుందామని వెళ్ళేసరికి, అక్కడ వర్క్ చేసుకుందామని వెళ్ళేసరికి, జనరల్గా మనం ఎంత అని అడుగుతాం కదా, అక్కడ నాకు చాలా కాస్ట్ అనిపించింది. అమ్మో అంత కాస్ట్ మనం పెట్టకూడదు, అలా
పిచ్చి ఖర్చులు చేయకూడదు పద స్రవంతి అని చెప్పి నన్ను నేను సంధాయించుకొని బయటకు వచ్చేసి మా వారికి ఫోన్ చేస్తే ఏమైంది అన్నారు. వద్దు వద్దు నాకు చాలా కాస్ట్లీ అనిపిస్తుంది ఇక్కడ, మనం ఇంటికి వెళ్ళిపోతాము, వేరే చోట చూద్దాంలేండి అని ఆయనను పిలవడం. ఆయన బండి తీసుకొచ్చారు, జనరల్గా కారే తీసుకొస్తున్నారు ఈ మధ్య, నేను వెహికల్ ఎక్కకూడదు అని. కానీ ఆ రోజు మాత్రం బండి మీదే దింపారు దగ్గరని. మళ్ళీ బండి ఎక్కేటప్పుడు మామూలుగా ఇలా చేయి పెట్టి ఎక్కుతాం కదా, ఇలా చూసుకుంటే ఉంగరం లేదు. అయ్యో బాబోయ్ నా ఉంగరం లేదు, ముందు ఇంటికి పదండి అది అని. ఎక్కడ పడింది ఏమైంది, ఎక్కడైనా ముందు చోటే ఇప్పుడే పడిపోయిందా, ఇప్పుడే పడిపోతే ఇంట్లో వెతికి లాభం ఏముంది, ఇవన్నీ అనుకుంటాం. కార్తవీర్యుడికి మళ్ళీ దండం పెట్టుకున్నా, ఆయన నువ్వే చూడాలి, దొరికిచ్చేస్తావా అని క్వశ్చన్ మార్క్ తో అడిగాను కదా, అక్కడ దొరికిస్తాను, నీది కూడా నీ పని కూడా చూస్తా అని చెప్పావో ఏముంటావు, నాకేం అర్థం కావట్లేదు, నువ్వే చూడాలి అని చెప్పి మళ్ళీ మనం స్టార్ట్ చేసేసాం. ఫైండ్ రీచ్ అని చెప్పి ఇంటిల్లి పాది అని చెప్పి స్టార్ట్ చేసేసాం. ఎలా 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 అని అనుకుంటుంటే మొత్తం అంతా కార్లో చూసాం, అన్ని చూసాం. మా వారు అన్నారు డస్ట్బిన్ లో చూసావా అని అన్నారు. అంటే చూడలేదు అన్న. చూస్తావా లేకపోతే నన్ను చూడమంటే నేను చూస్తా అన్నారు. అయ్యో ఎందుకు, నేను చూస్తాను, డస్ట్బిన్ మన చెత్త మనం ముట్టుకోవడానికే ఉంది, నేను చూస్తాను. నేను వెళ్తే డస్ట్బిన్ లో బిలమిలా మెరిసిపోతూ ఉంది. అయ్యో సరే సరే దొరికిన తర్వాత మానవ మాత్రం కదా, వెంటనే పనమ్మాయి మీద కోపం వచ్చింది. ఏయ్ అలా చేసి పడేసావా, ఈయనంటారు తీసుకెళ్లి కింద పడేయలేదని సంతోషించాలి, దానికి మెచ్చుకోవాలి, నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటా అంటే ఏమన్నా అంటే నేను అది నార్మల్ అనుకున్నానమ్మా అని ఆ అమ్మాయి అందనమాట. ఇంట్లోనే పడిపోయిందా? ఇంట్లోనే ఎలానో పడిపోయింది. అంటే స్వామి వెంటనే అసలు డస్ట్బిన్ లో ఉందంటే ప్రతిరోజు తీసుకెళ్ళిపోతుంది ఆ అమ్మాయి, అసలు ఉంచదు, ఏ రోజుకి ఆ రోజు తీసుకెళ్ళిపోతుంది. ఆ రోజు ఎందుకో ఉంచేసింది, ఇంకా నిండలేదుగా కొంచెమే ఉంది, రేపు తీసుకెళ్ళచ్చు అనుకుందో ఏమో, ఆ రోజు అలా ఉండిపోయింది అనమాట. అందుకని రింగు కూడా ఉండిపోయింది. లేకపోతే ఎందుకు పెట్టుకోవట్లేదు అయితే మీరు? ఇంకా ఎందుకో మళ్ళీ ఎక్కడైనా పడిపోతే మళ్ళీ ఫైండ్ రీచ్ అని చదవాలి, ఎందుకు లేదు రీచబుల్ ప్లేస్ లో ఉండడం బెటర్. అది ఎలా జారిపోయిందో తెలీదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు వెయిట్ లాస్ అయ్యారు. అది లూజ్ అయింది. మళ్ళీ పాపం దొరికిన తర్వాత మళ్ళీ ఎందుకు లేదు దాన్ని ఇబ్బంది పెట్టడం, మనం ఇబ్బంది పడడం అని చెప్పి దాన్ని జాగ్రత్తగా దాయడం జరిగింది. అంటే హీలింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా హీలర్ ఎవరైతే మీకు చేస్తున్నారో ఖచ్చితంగా వెంటనే డిపాజిట్ చేయాలి, ఏదో ఒక రకంగా మీరు డిపాజిట్ చేయాలి, నేను డిపాజిట్ చేయాలి. అంటే భగవంతుడికి చేసాం కదా ఆయన, మేము ఇది చేస్తున్నాము అని చెప్పాలి. ఎందుకంటే ఏ కర్మని తొలగింపజేసే స్వామి మనకి అప్పచెప్పారో, పోయిన వస్తువు దొరకడం అంటే మామూలు విషయం కాదు, అది అర్థమైందా? ఏదున్నా మన దగ్గర ఉన్నప్పుడే మనకి విలువ అనేది తెలియదు. కానీ అది రిలేషన్ కావచ్చు, డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కరెక్ట్, ఏదైనా కూడా వెళ్ళిన తర్వాత మాత్రమే విలువ తెలుస్తుంది. కాబట్టి అలాంటి విలువైనది మనకి దక్కింది కాబట్టి వెంటనే స్వామికి ఎంతో కొంత సమర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నేనేమనుకున్నాను అంటే చాలా మందికి హీలింగ్ వల్ల మంచి జరుగుతుంది మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, కాబట్టి నీతో కూడా నేను ఇంకా చెప్తాను పద్మిని అని అన్నాం కదా, జనవరి 1 కి మనం NGOs లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ పిల్లలకి భోజనం అనేది ఏర్పాటు చేద్దామని డిసైడ్ అయ్యాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వి ఆర్ ఆల్సో, నేను కూడా ఐఎమ్ ఇన్. నువ్వు ఎప్పుడు ముందుంటావు. రైట్ అక్క, అద్భుతం. అయితే ఇట్లా పోయిన వస్తువులు అదేదైనా కానీ ఫైండ్ రీచ్ అనే స్విచ్ వర్డ్ బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఫైండ్ రీచ్ అంటే దొరకందంటూ ఏది ఉండదు. మీకు ఉద్యోగం కావాలా, ఫైండ్ రీచ్. మీకు ఏదైనా సంబంధాలు రావాలి మీ పిల్లలకి, ఫైండ్ రీచ్. మీకు ఏదైనా పోయిన వస్తువు దొరకాలి, ఫైండ్ రీచ్. ఇక్కడే ఉంటారు శ్రీనగర్ కాలనీలో, వాడు కాల్ చేశారు నాకు ఫస్ట్ టైం మనం ఫైండ్ రీచ్ గురించి చెప్పినప్పుడు. చెవి కమ్మలు పోయాయట, దొరకడం లేదు, అసలు ఎక్కడ కూడా దొరకట్లేదు. నేను ఇది ఎందుకు ట్రై చేయకూడదని ఫైండ్ రీచ్ అని చదువుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అపహాస్యం చేశారట, నువ్వు వినడం సరే చెప్పడం సరే అని చెప్పి. కానీ ఆవిడ అన్నట్టు నేనేమి డబ్బు ఏమి పెట్టట్లేదు కదా, నేను చదువుతానని చెప్పి చదివితే ఆవిడకి దొరికాయి, ఇంట్లోనే ఉన్నాయి, దొరికాయి. మీరు నమ్మరు శ్రవంతి గారు, నేను చాలా సార్లు వెతికానండి, ఆ ప్లేస్ కి మాత్రం నేను వెళ్ళలేదు, నేను చూడలేదు. ఎవరైతే నన్ను రాసుకుంటున్నావా అని అన్నారో, ఇప్పుడు మా వారు మా అబ్బాయి కూడా 520741 రాసుకునే వెళ్తున్నారు బయటికి. ఇంకేముంది గత్యంతరం, మరి ఇంకా నమ్మాలి, వెళ్ళడము. వాళ్ళు నాకు బాగా గుర్తు ఏంటంటే వాళ్ళు అడ్వకేట్స్ అని చెప్పి విన్నాను నేను.
వాళ్ళకి మంచి మంచి పనులు అయిపోవడము, ఇవాళ చాలా తొందరగా పనులు అయిపోయాయి, బెంచ్ మీద అవ్వని వర్క్ కూడా అయ్యింది అని చెప్పి వాళ్ళు సంతోషంగా ఈవిడికి చెప్పడం. మళ్ళీ అంటే దీనికైనా నమ్మేదని అనుకున్న తర్వాత కూడా నమ్మిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వడం, అది చెప్పడం కూడా గ్రేటే కదా. మేజర్ రోల్ ని ప్లే నేను చేస్తుంది. ఎందుకు నమ్ముతాను అంటే ఆ స్విచ్ వర్డ్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్. అది మనం కేవలం చదువుతున్నాం, ఇంకా కనిపెట్టి అది రాసిన వాళ్ళు ఇంకా చాలా గ్రేట్ అసలు, అవునా కదా. కాబట్టి వాళ్ళు కష్టపడ్డారు, మనం ఊరికే దాన్ని ఉపయోగించుకోవడమే కదా, నమ్మి ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేది నా అభిమతం. అద్భుతం అక్క, చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. నమస్తే.